ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ప్రోగ్రాంలో ఈవేళ నేను న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మన ప్లాంట్స్కి ఇచ్చే వాటి గురించి చెప్తానండి. అంటే ఇప్పుడు సమ్మర్ కదండి, మెయిన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటే మన మొక్కలకు చాలా మంచిది కదండి. చాలా శ్రద్ధ చూపించాలి. వాటికి ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. సమ్మర్లో వాటరింగ్ ఎప్పుడు కూడా మన మొక్కలకి అయితే ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలండి. 5 o'clockకి సన్ రైజ్ అవ్వకుండా. అలాగే మన ఈవినింగ్ టైంలో అయితే 6 దాటాక ఇస్తే చాలా మంచిదండి. ఎందుకంటే వేడికి మట్టి చాలా వేడెక్కిపోతుంది కదా, అందుకని అలా చూసుకుని మనం వాటరింగ్ ఇస్తే బాగుంటుంది. ఆ వాటరింగ్ ఇచ్చేటప్పుడు రకరకాల ఫెర్టిలైజర్స్ కలిపి ఇస్తే బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ కదండి, మనం కూడా చాలా రకాల ఫ్రూట్స్ తింటూ ఉంటాం కదా, వాటర్ కంటెంట్వి లైక్ వాటర్ మెలను, అలాగే సన్ మెలన్ అని, అవన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కదండి. ఆ తొక్కలన్నీ ఉంచుకుని మనం ఏం చేయాలంటే ఇలాగ నీళ్ళల్లో వేసి చక్కగా చూడండి, ఇది వాటర్ మెలను బనానా వేసిన నీళ్ళండి. అలాగే చిక్ పీస్ కడిగిన నీళ్ళు, ఆరెంజ్, యాపిల్, అలాగే ఆల్మండ్ పీల్స్ తాలూకా వాటర్, ఈ వాటర్లు ఇవన్నీ 2 రోజులు 3 రోజులు ఇలాగా ఉంచుకుని ఇస్తే కనుక ఆ ఫ్రూట్ తాలూకా విటమిన్, మినరల్ అవన్నీ కూడా మన మొక్కలకు కూడా వెళ్ళి చాలా బాగా ఉపయోగపడతాయండి. మంచిగా గ్రో అవ్వడానికి కానీ, రూట్ స్ట్రెంత్నికి కానీ, మంచి మనకి ఆకులు బాగా రావడానికి కానీ, లైక్ లీవ్స్ తీసుకుంటాం కదండి, బచ్చల కూర, తోటకూర అలాంటివి. అలాగే ఫ్రూట్స్, అలాగే వెజిటేబుల్స్ మనం ఏం పెంచుకుంటే అవి ఏవైనా సరే చాలా బాగా వస్తాయండి. ఇలాగా ఇవన్నీ తీసుకుని అంటే లైక్ వెజిటేబుల్స్ పీల్స్ అయితేనేమి, ఫ్రూట్ పీల్స్ అయితేనేమి, లేదంటే చూడండి నీమ్ లీవ్స్, ఇవి కూడా నేను తెచ్చి ఎండబెట్టి ఉంచుకుంటూ ఉంటానండి. ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈగలు, దోమలు అవి ఇంట్లో కూడా రావు. మెయిన్ ఏంటంటే మొక్కల దగ్గర కూడా అంతలాగా తిరగవండి ఇన్సెక్ట్స్, అందుకని. అలాగే పసుపు నీళ్ళండి, మెయిన్ ఏంటంటే ఇవి వేసేటప్పుడే ఫ్రూట్ కానీ లేదంటే వెజిటేబుల్ పీల్స్ తాలూకా వాటర్ కానీ మనం చేసి 2 రోజులు 3 రోజులు ఇలా ఉంచుకున్నప్పుడు ఇందులో కూడా కొద్దిగా మనం ఇలాగ పసుపు కూడా వేసి మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి. అంటే ఏమైనా దోషాలు అవి ఉంటే పోతాయి. దోషాలు అంటే ఏంటంటే మెయిన్ ఏంటంటే మన మొక్కలకి చూడండి కొద్దిగా ఆకులు అవి ఎండిపోవడం అవి అవుతుంటాయి కదా, మన పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పసుపు నీళ్ళు కూడా కలిపి వారంకోసారైనా సరే పసుపు నీళ్ళు ఇస్తే చాలా మంచిది. అలాగే బియ్యం కడుగు నీళ్ళు, చాలా రకాలండి. నేను లైక్ షార్ట్లు చేసి పెట్టాను యాక్చువల్గా. ప్రతిదీ కూడా ఎలా ఇస్తున్నానో కూడా లైక్ ఆ వాటర్లో కూడా ఇప్పుడు చిక్ పీస్ వాటర్ ఉందనుకో, చోట ఫ్రూట్ పీల్స్ కలిపాను కదా, అలాగే వెజిటేబుల్ పీల్స్ కలుపుతాను. అలాగే రకరకాలుగా ఇస్తే కనుక మనకేంటంటే చెప్తుంటారు కదా, సామెత ఉంది కదా, ఏ పొట్టలో ఏ బాగుందో అని. రకరకాలుగా ఇస్తే కనుక వాటికి కూడా చక్కగా మనకి విటమిన్, మినరల్ అవి ఎలా దొరుకుతాయో సేమ్ వీటికి కూడా మనం తినే పండు తాలూకా తొక్కల తాలూకా నీళ్ళే కదండి, అన్నీ చక్కగా ఇస్తే కనుక మన మొక్కలకి చాలా మంచిదండి. అదే చెప్దామని. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదండి, మంచి శ్రద్ధ తీసుకుంటే చిన్నదో పెద్దదో మనకున్న గార్డెన్ని ఖచ్చితంగా మనం చాలా శ్రద్ధగా చూసుకుంటే మాత్రం మొక్కలు మాత్రం ఏమీ అవ్వండి, చాలా బాగుంటాయి. చూడండి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపెడతాయి. చూడండి ఆనియన్ పీల్స్, అలాగే మనకి ఆరెంజ్ పీల్స్, తర్వాత క్యారెట్, కీరా, తర్వాత వాటర్ మిలను, బనానా చెప్పాను కదా, నీమ్ లీవ్స్, అలాగే ఆరెంజ్ పీల్స్, యాపిల్, పేర్స్, ఇవన్నీ కూడా మంచి విటమిన్, మినరల్ లైక్ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా చక్కగా మన మొక్కలకు దొరుకుతాయండి. పచ్చగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు కూడా గార్డెన్ ఉంటే కనుక ఖచ్చితంగా కేర్ తీసుకొని ఈ విటమిన్స్, మినరల్స్ దొరికేలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ ఇలా చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా బాగుంటాయి మొక్కలు. సో ఫ్రెండ్స్, వీడియో చూడగానే ఒక లైక్, ఒక కమెంటు పెట్టండి. 10 మందికి చేరడానికి బాగుంటుంది కదండి. లైక్, కమెంటు పెడితే 10 మందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్, కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, మరిన్ని న్యాచురల్ ఫెర్టిలైజర్స్ తెలుసుకోవాలన్నా, టిప్స్ తెలుసుకోవాలన్నా, ఆరోగ్యకరమైన వంటలు తెలుసుకోవాలన్నా, నేను చేసినవి మీకు రీచ్ అవ్వాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. చేసుకోకపోతే కొత్తగా చూసిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దామండి.